ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ ఐ సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టి బాలరాజు, నడకుదురు యోగేశ్వరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, ఎన్ వెంకట్రావు, కె అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జొన్న, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా దుగ్గిరాల మండల గ్రామాల్లో దాదాపుగా మొక్కజొన్న 12,554 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. అలాగే జొన్న కూడా 5,354 ఎకరాల్లో జొన్నను కూడా పండించారు. మరి పెసరకు వచ్చేటప్పటికి 5,640 ఎకరాల్లో పెసర పంటను పండించారు. మరి పండించేటప్పుడు పంట విత్తేటప్పుడు అనేక రకాలుగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఎరువుల కొరతతో, యూరియా కొరతతో అనేక ఇబ్బందులు పడి మరి ఈరోజు పంట దిగుబడి వచ్చి చేతికొచ్చే సమయానికి ప్రభుత్వం మాత్రం మొక్కజొన్న పంటని 2,400 క్వింటాలు ప్రకటించింది. అలాగే జొన్నను మాత్రం 3,390 రూపాయలు, మరి పెసర కూడా 8,000 చిల్లరకి మద్దతు ధర ప్రకటించింది. మరి ఈ విధంగా ప్రకటించినప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారస్తులకే దిక్కులేని పరిస్థితులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైవేటు వ్యాపారస్తులు పెసరని 7,000 రూపాయలకే కొనుగోలు చేశారు. మరి ఈ రోజున జొన్నను కూడా 1,900-1,800కి అమ్ముకోవాల్సి వచ్చింది. మరి మొక్కజొన్న కూడా రేపు పంట చేతికొచ్చే సమయానికి మద్దతు ధర లేక మరి వ్యాపారస్తుల దగ్గర 1,500కి 1,600కి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే రైతు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు ధర కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పెసర అమ్ముకున్నారు, నష్టపోయారు రైతులు. మరి మొక్కజొన్న కన్నా కొద్దిగా ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. రెండోది, ఈ విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మాత్రం మేము రైతుల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము హెచ్చరిస్తున్నాము. సోదరులారా, ఈరోజు మొక్కజొన్న, జొన్న గిట్టుబాటు ధర కల్పించాలని ఎంఆర్ ఆఫీస్కి అర్జీ ఇచ్చాము. గత సంవత్సరం కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, రైతులు చాలా నష్టపోయారు. ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. గిట్టుబాటు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని కూడా మేము చెబుతున్నాము. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ప్రాంగణ ఎంపిక నిర్వహించారు. మొత్తం 15 కంపెనీలకు సంబంధించిన సిబ్బంది హాజరై విద్యార్థులకు ఎంపికలు జరిపారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల చైర్మన్ చందు రామారావు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, జీవన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ అన్నదాసు శ్రీకాంత్ బాబు, అకాడమిక్ డీన్ డాక్టర్ బండ్రెడ్డి విజయ్ కుమార్, హెచ్ఆర్ శ్రీనివాస్, శ్వేత, శ్రావణి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రామారావు మాట్లాడారు. కాబట్టి మీరు కోచింగ్ సెంటర్లు పెట్టండి, లేదంటే వేరే కోచింగ్ సెంటర్లు ఇవ్వకుండా సరే పేద విద్యార్థులు ఉంటే డెఫినెట్గా మన కాలేజీలో అడ్మిషన్ ఇస్తాను. మీరు ఎలాంటి మరి అపోహ పడవద్దు. ఎక్కువ కూడా అమౌంట్ ఛార్జ్ చేసి చెప్పడం జరిగింది. అందుకు మరి మిమ్మల్ని అందరూ కూడా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి దీని ద్వారా అతను చాలా కష్టపడి